ఆరాధ్య దేవుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ అండి. అలాగే జ్ఞాన భీమకంఠ క్షేత్ర మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ముందుగా అందరూ భీమకంఠానికి వస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ చోడవరం గ్రామంలో ధ్యాన భీమకంఠం గురించి చిన్న విపులం చెప్తానండి, వివరణ చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి, ఎవరు మాట్లాడవద్దు ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి, కుర్చీలు ఏర్పాటు చేసి ఉన్నారు కదా. ఏంటి మేడం, ఏం మా అందరూ చెప్పులు ఒకసారి పాదరక్షకులు బయట వదిలేయండి. అసలు ధ్యాన భీమకంఠం అంటే ఏమిటో అందరికీ తెలియజేసేలాగా చిన్న వివరణ చెప్తాను. మనకి ముందుగా ద్రాక్షారామం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటండి. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు దక్షుడి యొక్క కుమార్తెలు ఎంతమంది అండి? దక్షుడికి 27 మంది కుమార్తెలండి. పెద్దావిడ సతీదేవి, మిగిలిన వారు నక్షత్రాలు అశ్విని నుంచి మొదలుపెట్టి ఆఖరి నక్షత్రం వరకు 26 నక్షత్రాలు, 27 నక్షత్రాలు వెరసి మొత్తం 28 మంది దక్ష ప్రజాపతికి సంతానం అండి. తను ఈ భూమండలం మీద ఆధిపత్యం చేసుకోవడానికి ద్రాక్షారామంలో దక్షుడు పరిపాలన చేశాడు కాబట్టి ద్రాక్షారామం అయింది. యజ్ఞం చేయడానికి ఆ స్థలం నిర్ణయించబడింది. సతీదేవి శివుణ్ణి వరించి ప్రేమించి తండ్రి మాట కాదని శివుని యొక్క లయంతో శివునికి భారీగా వెళ్ళి ఆ పరమశివుణ్ణి భర్తగా పొందుతుందని ఆ కోపంతో ఆ దక్ష ప్రజాపతి ఆ యజ్ఞానికి పరమశివుణ్ణి ఆహ్వానించకుండా అవమానిస్తాడు. అవమానిస్తే మీకు ఒక సామెత ఉంది తెలుసండి, శివాలయం లేని ఊర్లో భోజనం చేయకూడదు. శివాలయం లేని ఊర్లో భోజనమే చేయకూడదు. అలాంటి యజ్ఞము ఫలిస్తుంది అన్నప్పుడు పరమశివుడు లేని యజ్ఞము ఫలించదు. కానీ పరమశివుని యొక్క తనపైన ఉన్న కోపంతో, అల్లుడి మీద ఉన్న కోపంతో దక్ష ప్రజాపతి స్వామిని పిలవరండి, పిలవకుండా యజ్ఞం ప్రారంభం చేస్తారు. నా తండ్రి ఇంత యజ్ఞం చేస్తున్నాడు, నా పుట్టింటి నుంచి నాకు పిలిపేంటి, నేను వెళ్తానని చెప్పి సతీదేవి తన భర్త దగ్గర మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటే వద్దు అని వారిస్తాడు. కానీ వినరు కదండి ఆడవాళ్ళు, చెప్పిన మాట వాళ్ళతో వచ్చిందే చేస్తారు. ఆ రకంగా ఆవిడ ఆ యజ్ఞానికి రావడం జరుగుతుంది. అక్కడ ఘోరమైన అవమానాలు, పరాభవాలు పొందుతుంది. అది చూసి తట్టుకోలేక అమ్మ తను తాను ఈ ప్రకృతి మాతకి అర్పించుకుంటుందండి. దక్షకుండంలో దూకేసింది, ఆహుతి అయిపోయింది అని చెప్తారు. కాదు, తన పంచభూతాలని ఈ పంచభూతాలకి అర్పణ చేసింది అక్కడ. అలా అర్పణ చేసిన చోటు ద్రాక్షారామం అండి. అదేవిధంగా సతీదేవి వివాహం జరిగిన తర్వాత మిగిలిన 27 నక్షత్రాల పిల్లల్ని దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడండి. అది కూడా ముందు రోహిణి నక్షత్రాన్ని చేస్తాడు. రోహిణీదేవిని చేస్తే బాగున్నాడు, ఆయనే చాలు, మాకు వేరే భర్త వద్దని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ చంద్రుడినే కోరుకుంటే ఆ దక్ష ప్రజాపతి తన యొక్క కుమార్తెల యొక్క ఇష్టం మేరకు ఆ చంద్రుడికి భార్యలుగా చేస్తాడు. అలా చేసిన తర్వాత నిజంగా చంద్రుడు వరించింది ఒక రోహిణి నక్షత్రాన్ని మాత్రమే. ఆమెతోటి ఎక్కువ గడుపుతూ ఉంటే మిగిలిన వాటికి దూరంగా ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళి స్వామిని కోరుకుంటారు, తండ్రిని. అయ్యా, చంద్రుడు మా భర్త మాతోటి సఖీగా ఉండట్లేదు, సఖ్యతగా లేడు, కాబట్టి పరిష్కారం చూపించమంటే తన కోపం వచ్చి చంద్రుడిని శపిస్తాడండి. నీకు ఇన్ని రకాల కవళికలు
అందచందాలు ఉన్నాయి కాబట్టే కదా, ఆ అహంకారంతో కాదా నా పిల్లల్ని ఉసురు పెడుతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క అందాలను కోల్పోయి క్షీణించమని, అందవిహీనుడిగా ఉండమని ఆ దక్ష ప్రజాపతి చంద్రుడిని శాపం పెడతాడండి. అప్పుడు ఆ చంద్రుడు ఆ పరమశివుని వేడుకుంటాడు. దాన్ని తప్పించలేను కానీ ఒక పక్షం రోజులు ముఖ్యంగాను ఒక పక్షం రోజులు శాపం అనుభవిస్తూ జీవితం గడపమని ఆ చంద్రుడికి వరం ఇస్తాడు. అదే పౌర్ణమి అమావాస్యగా మనకు ఏర్పడి పాడ్యమిలగాయతూ పౌర్ణమి వరకు ఉన్నతంగాను, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు క్షీణచంద్రుడిగాను ఆ చంద్రుడు మనకు కనబడుతూ ఉంటాడు. అలాగే ఈ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు సమయంలో అమ్మ పంచభూతాలకి అర్పణ జరిగిన తర్వాత పరమశివుడు అమ్మవారిని ఆ పార్థివ దేహాన్ని పట్టుకొని అన్ని చోట్లకి తిరుగుతాడు సతీదేవిని బతికించమని. ఆయనకి తెలుసు ఆవిడ తిరిగి రాదు అని. కానీ భార్యా వ్యామోహంతో అమ్మవారిని పార్థివ దేహాన్ని భుజము పట్టుకుని తిరుగుతూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పడిపోయింది. అదే మనకి అష్టాదశ పీఠాలుగా అమ్మవారి శక్తి పీఠాలుగా వెలిసినాయండి. ఒక్కసారి అష్టాదశ పీఠాలకి గట్టిగా క్లాస్ పడదాం. ఇంకొక విశిష్టత ఏంటంటే మన ద్రాక్షారామము పంచారామంలో ఒకటి. పంచారామాలు ఎలా ఏర్పడినాయి అంటే తారకాసుడు అనే రాక్షసుడు వేరేగా ఉన్నారండి. మనలో ఉన్న రాక్షస గుణాన్ని రాక్షసులు అంటాం. ఆ రాక్షస గుణంతో పాటు దైవ గుణం ఉంది కాబట్టి ఆ రోజుల్లో మనందరికీ అర్థం కావడానికి వాడు రాక్షసులు వీళ్ళు దేవతలు అని చెప్పారు. కానీ ప్రతి మనిషిలోని దైవగుణము రాక్షస గుణము సమానంగా ఉంటాయి. అలాగా రాక్షస గుణం కలిగిన తారకాసుడు తనలో ఉన్న దైవగుణంతో ఆ పరమశివుణ్ణి ధ్యానం చేసి వశపరుచుకుంటాడు. అప్పుడు వరం ఇస్తాడు. ఏమని వరం కోరుతాడు? ఆత్మలింగంగా తనలో ఉండమని. అప్పుడు అదే సమయంలో ఎవరి చేతిలోని మరణం లేకుండా కావాలంటే కుదరదు నాయన అంటే, అయితే పిల్లవాడి చేతిలో మరణం పిల్లవాడు తప్ప మిగిలిన ఎవరి చేతిలోని మరణం లేకుండా వరం పొందుతాడు. అంటే పిల్లలు ఏమీ చేయలేరని లెక్క. అలా ఆత్మలింగాన్ని తను సొంతం చేసుకున్న తర్వాత ఈ భూమండలం మీద విజృంభిస్తాడు. భూమండలం మీద విజృంభిస్తే దాన్ని నివారించడానికి మిగిలిన దేవతలందరూ కలిపి కుమారస్వామిని తయారు చేసి శరవణ అనే ఒక ఆయుధం ఇచ్చి ఆయన మీదకి యుద్ధం పంపుతారు. ఆ తారకాసురుని వధ జరుగుతుంది. ఆ వధ సమయంలో తన శరీరంలో ఉన్న ఆత్మలింగం బయటికి వచ్చినప్పుడు ఆ శరవణ అనే ఆయుధము ఆ ఆత్మలింగాన్ని తగిలి 5 ముక్కలుగా పడతాయి. అయ్యే పంచారామాలు. 1 అమరావతి, 2 భీమవరం, 3 క్షీరారామం పాలకొల్లు, 4 సామారామం సామలకోట, 5 ద్రాక్షారామం. ఈ 5 ఆరామాలుగా ఏర్పడిందండి ఆత్మలింగం. అటువంటి ఒక పక్కన శక్తివంతమైన ఆరామము ద్రాక్షారామము, 2 మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నాడు. అక్కడ మాణిక్యాంబ అంటే మణి, మాణిక్యం అంటే మణి, మణి అంటే బొడ్డు. అమ్మవారి బొడ్డు నాభిస్థానము ద్రాక్షారామంలో ఉండిపోవడం వల్ల అక్కడ మాణిక్యాంబగా ఆవిడ వెలిసి ఉంది. అది ఒక శక్తిపీఠము. 1 ఆరామము, 2 శక్తిపీఠము. అంతటి పుణ్యక్షేత్రంలో ఈ పరమశివుడి చేత వరం పొందిన సోమేశ్వరుడు అంటే ఎవరండి? చంద్రుడు. వారి యొక్క శాంతి గురించి అష్టదిక్కుల్లో అష్ట సోమేశ్వరాలు అని చెప్పి అష్ట శివాలయాలని ప్రతిష్ఠ చేశాడండి. అదే నేటికి అష్ట సోమేశ్వరాలుగా విరాజిల్లుతున్నాయి. ఇప్పుడు మిగిలిన భార్యలు 27. మనము ఈ భూమండలం మీద మానవవాడి జన్మ తీసుకుంది అంటే
మనం మండుకోపనిషత్తులో మనకి అందించిన ఉపనిషత్తుల ప్రకారము, మన శాస్త్రం ప్రకారము ఈ నక్షత్రాలు, పాదాలు, జాతకాలు అనేది చెప్పడం జరిగింది. జాతకం ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక నక్షత్రంలో, ఒక పాదంలో జన్మించి ఉంటాం. 27 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు వెరసి 108 పాదాలు. ఈ 108 పాదాలకి కూడా ద్రాక్షారామానికి చుట్టూ 108 శివాలయాలుగా స్థాపించబడ్డాయి. కొంతమంది మునుల చేత, దేవతల చేత, రాజుల చేత అలాగే. ఇక్కడ అగస్త్య ముని వారు జపం చేసి ఆయన ప్రతిష్ఠ చేసిన చోటు కాబట్టి ఇక్కడ అగస్తేశ్వరుడిగా స్వామివారికి పేరు వచ్చింది. ఒకసారి పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారికి ఒకసారి గట్టిగా క్లాస్ పడండి. ఇటువంటి పుణ్యక్షేత్రంలో మనం అందరం జన్మ తీసుకుని మన పత్రి సార్ ఈ స్టోరీ విన్న తర్వాత ఈ దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలని, ఈ శక్తి ప్రాంతాలన్నీ కూడా పిరమిడ్లు రావాలని, శక్తి క్షేత్రాలుగా మారాలని మనకి ధ్యాన భీమకంఠ సాయి క్షేత్ర మహాయజ్ఞం అనే ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన పిఎస్ఎస్ఎం సొసైటీ వారు మనందరం కలిపి ప్రతి వారము ఒక సోమవారం ఒక నక్షత్రపాద శివాలయానికి విచ్చేసి అక్కడ ధ్యాన ప్రచారం చేసి ఆ గ్రామాన్ని శాకాహార గ్రామం కానీ, ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని ధ్యానులు కానీ మార్చడానికి ప్రయత్నంలో ఈ యజ్ఞం చేస్తున్నాము. కాబట్టి మనందరికీ పిఎస్ఎస్ఎం సొసైటీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. సో ఈరోజు ఈ చోడవరం అనే గ్రామానికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇచ్చేసి, ఇంకా కాదు పిఎంసీ వచ్చే వరకు ఆపుతాను స్వాగతం. ఓకే.